నమస్తే, మనతో పాటు గడ్డం సాయి ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. నమస్తే అన్న, అంత మంచిదేనా? ఎట్లుంది పార్టీల బీజేపీలో అంత ఓకేనా? బీజేపీ మంచిగా చాలా బాగుంది. యావత్ దేశం మొత్తం కూడా శుభలాం సుశలాం మలయతి శీతలాం శస్యశ్యామలాం మాతరం అన్నట్టు దేశం మొత్తం ఈరోజు భారతీయ జెండా ఎగురుతా ఉంది, కాషాయం జెండా ఎగురుతా ఉంది. అంటే ఈ క్వశ్చన్ కడుతుంటే చాలాసార్లు మీతో ఇంటర్వ్యూ మాట్లాడాలనుకున్నా కానీ ఈరోజు సమయం దొరికింది. సో అంటే బీజేపీ డిఫరెంట్ పార్టీ, అది ఒక హిందూ భావజాలం, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు బీఆర్ఎస్లో పనిచేసారు కాబట్టి అది వేరు. అంటే దానికి దీనికి ఏమైనా డిఫరెన్స్ అనిపించిందా? బీజేపీ చాలా మంది హిందూ పార్టీ అని చెప్పేసి ఒకటే యాంగిల్లో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ అనేది దేశం కోసం కొట్లాడే పార్టీ. నేను అదే చెప్తున్నాను, భారత్ మాతాకి జై అనేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. హిందువులకి ఎక్కడైనా అన్యాయం జరిగినప్పుడు స్పందించట్లేదు, తప్పకుండా స్పందిస్తుంది. కాకపోతే విషయం ఏంటంటే ఒకటే దేశంలో ఇంకెవరికి న్యాయం చేయట్లేదు, ఓన్లీ హిందువుల కోసమే పనిచేస్తుంది, మోడీ గారు ఓన్లీ ఒక హిందువుల కోసమే పనిచేస్తుంది అన్నట్టు చిత్రీకరించడం కరెక్ట్ కాదు. భారతీయ జనతా పార్టీ అనేది యావత్ భారతదేశం కోసం అందరి కోసం పనిచేసేటువంటి పార్టీ. ఆ భారతీయ జనతా పార్టీ అంటే అర్థం అది. మీ మాటల్లోనే అర్థమైంది, మోడల్ అయిపోయారు ఆల్రెడీ, ఆ సిద్ధాంతాన్ని అవపోలన పట్టుకున్నట్టు. అట్లేం లేదు. ఏమంటారు, నిన్న సభలో ప్రధానంగా కగార్ గురించి అసలు 11 సంవత్సరాల నుంచి 11 రూపాయలు కూడా తెలంగాణకి ఇవ్వాలని చెప్పేసి అన్నారు బీజేపీలో. మరి అలా నిజంగా ఏమి ఇవ్వలేదు తెలంగాణకు బీజేపీలో? ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, భారతీయ జనతా పార్టీ గతంలో అనేక సార్లు మా కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ 10 సంవత్సరాలు ఆనాటి టీఆర్ఎస్ నిన్నటి బీఆర్ఎస్ కలిసినటువంటి రెండు పార్టీలు ఆ ప్రభుత్వంలో ఒకసారి టీఆర్ఎస్ బీఆర్ఎస్లో 10 సంవత్సరాలు పరిపాలించారు. కాబట్టి ఏం జరిగింది, 9,50,00,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి కిషన్ రెడ్డి గారు పుస్తకాన్ని రూపొందించడం జరిగింది. అక్కడ ఏ శాఖకి ఎంత ఇవ్వడం జరిగింది, ఏ గ్రామానికి ఎంత ఇవ్వడం జరిగింది, ఏ ఊరికి ఎంత ఇవ్వడం, టూరిజానికి ఎంత ఇవ్వడం జరిగింది. జిహెచ్ఎంసీలో 2,50,000 డబుల్ బెడ్రూమ్లు కట్టమంటే ఈ బీఆర్ఎస్ పార్టీ కనీసం 30,000 డబుల్ బెడ్రూమ్లు కూడా కట్టిన దాఖలా లేదు. అనేకమైనటువంటి 9,50,000 కోట్ల డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా 11,000 రూపాయలు కూడా ఇవ్వలేదని చెప్పి చెప్పడం అనేది గత 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి సీఎం గారు మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రతి డెవలప్మెంట్లో కూడా కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులన్నీ కూడా ఆనాడు బీఆర్ఎస్ నాయకత్వంలో బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి డెవలప్మెంట్స్ అన్నీ కూడా కేంద్రం యొక్క సహకారం జరిగింది కాబట్టి ఆ డెవలప్మెంట్స్ జరిగినాయి. రైతు వేదికలే ఉండొచ్చు, లేకపోతే శ్మశాన వాటికలే ఉండొచ్చు, సడక్ యోజన, ప్రధానమంత్రి సడక్ యోజన కింద వేసినటువంటి రోడ్లే ఉండొచ్చు, త్రిపుర రింగ్ రోడ్లే ఉండొచ్చు, అనేకమైనటువంటి 4 లైన్ రోడ్స్ ఉండొచ్చు, ఏ డెవలప్మెంట్ తీసుకున్నా మెట్రో లైనే ఉండొచ్చు, ఎన్ని తీసుకున్నా కూడా కేంద్ర సహకారం లేకుండా, కేంద్ర బడ్జెట్ లేకుండా ఎక్కడ కూడా డెవలప్మెంట్ లేదు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం 83,000 కోట్ల జనానికి ఈరోజు మనము ఉచిత బియ్యం ఇస్తూ ఉన్నాం. గత 10 సంవత్సరాల నుంచి మనం చూసాం, కరోనా సమయంలో ఏ విధంగా ఆదుకున్నాం చూసాము. అట్లా అన్ని విధాలలో ఈరోజు కేంద్రము ఈ రాష్ట్రానికి ఎంత చేయాలో అంత చేసింది. ఈ సవాలు స్వీకరించమని చెప్పేసి ఈటల రాజేందర్ గారు కేటీఆర్ గారికి సవాల్ ఇస్తున్నారు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ సవాల్కి రా అని చెప్పేసి నేను కేసీఆర్ గారు చెప్తా ఉన్నాను. నిజంగా మీరు ఇప్పుడు ఫామ్ హౌస్లో ఖాళీగానే ఉన్నారు కదా, ఇప్పుడు మీకు ఏం పని కూడా లేదు కదా, మరి కేంద్రం 11 రూపాయలు ఇవ్వలేదు అంటున్నారు కదా, నిజంగా చర్చకు రండి, మా నాయకత్వం పిలుస్తుంది, తప్పకుండా చర్చకు రండి, చర్చకు వచ్చి దాన్ని ప్రూవ్ చేయండి. రఘునందన్ గారు అంటున్నారు, ఈటల రాజేందర్ గారు అంటారు, కిషన్ రెడ్డి గారు అంటున్నారు, దమ్ముంటే చర్చకు రండి, లేకపోతే ఇదే భాగ్యనగర్ అమ్మవారి దగ్గర కూర్చొని చర్చిద్దాం రండి. మీరు అలాంటి మాటలు మాట్లాడకుండా చేసిన చెప్పుకోండి 11 రూపాయలు అని ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే కాదు కదా. అసలు మీరు పెట్టుకున్న సభ ఏంది, రజతోత్సవ సభ అంటున్నారు. అసలు రజతోత్సవ సభ అంటే ఏంటిది? నాకు తెలిసి అయితే 20 సంవత్సరాలు పూర్తిగా నిండితే దాన్ని రజతోత్సవ సభ అంటారు. మరి అది టీఆర్ఎస్ ఏమో 20 సంవత్సరాలు ఉండే, మరి బీఆర్ఎస్ వచ్చి 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవుతుంది కరెక్ట్గా, మరి 20 సంవత్సరాలు అయింది. అసలు మీకు రజతోత్సవ సభ గురించి కాదు, అది మీ నాయకుల్లో ఉనికి తగ్గుతుంది, మీ నాయకులు బయటికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది, కాంగ్రెస్లో దుంగే పరిస్థితి కనిపిస్తుంది, వాళ్ళు ఎత్తుకుపోయే పరిస్థితి ఆల్రెడీ ఇప్పటికే 8 మంది పోయినరు, వీళ్ళని కాపాడుకోవాలి, వాళ్ళలో ఒక జోష్ నింపడానికి పెట్టుకున్నటువంటి సభ ఒకటి. రెండో సభ ఏంటంటే ఇక్కడ నాయకత్వం అనేది నేను కాదు కేటీఆర్ అని ప్రూవ్ చేసుకోవడానికి కేసీఆర్ గారు పెట్టినటువంటి బహిరంగ సభ. అది రజతోత్సవ సభ కాదు, 100% వాళ్ళ నాయకత్వం పోకుండా కాపాడుకోవడానికి చేసినటువంటి సభ. అది కేసీఆర్ గారు నిన్న పెట్టినటువంటి సభ అని మేము భావిస్తాం. అంటే మావోయిస్టుల మీద ఎన్నడూ లేనట్టు ప్రేమ ఒలుకోపోసిన అదొకటి. కాంగ్రెస్ వాళ్ళేమో పెద్ద పట్టించుకుంటలేరు ఈ కగారుకు సంబంధించి. ఈయనకెందుకు అంత ప్రేమ వచ్చింది మావోయిస్టుల పైన? నేను ఒకటి చెప్తా ఉన్నాను, ఈరోజు నిజంగా మావోయిస్టుల మీద అంత ప్రేమ ఉంటే నిన్న జరిగిన అంత పెద్ద సభల మీకు ఫౌండర్ మెంబర్ అయినటువంటి
అయినటువంటి గాదె ఎన్ఐ గురించి ఎందుకు స్పందన చేయలేము? గాదె ఎన్ఐనే కదా ఫౌండర్ ఆఫ్ ద మెంబర్ టీఆర్ఎస్ పార్టీలో. మరి ఎందుకు ఆయన గురించి పేరు స్పందించలేదు, ఆయన గురించి మాట్లాడలేదు? మరి బెల్లి లలితక్క గురించి ఎందుకు మాట్లాడలేదు? సాంబ శివుడి గురించి ఎందుకు మాట్లాడలేదు? ఓన్లీ కేసీఆర్ నేను అంటున్నాను. మళ్ళీ అదే ధోరణి, ఏమి చేంజ్ లేదు, అదే అహంకారం, అదే ధోరణి, అదే విధంతోనే కేసీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటున్నారు? ప్రజలు తప్పు చేసిండ్రు. నేనేమంటున్నారు? ప్రజలు తప్పు చేసిండ్రు, రేవంత్ రెడ్డిని ఎన్నుకోవడంలో మీరు చేసిన తప్పు, తప్పకుండా మళ్ళీ నేనే వస్తాను, నేనే వస్తాను అంటున్నా కానీ మీరు నన్ను ఎన్నుకోరని అంటలేడు. మీరు నన్ను ఎన్నుకోవాలి, నేను తప్పు చేసిన తప్పులు సరిదిద్దుకుంటా, క్షమించండి అని మాట వస్తలే ఆయనకి. మీరు తప్పు చేయడం వల్లనే మీరు అనుభవిస్తారు, ఇంకా ప్రభుత్వాన్ని కూడా పడగొట్టాను, ఇంకా 3 సంవత్సరాలు మీరు అనుభవించాల్సిందే ఈ బాధలు అని చెప్పగానే చెప్తా ఉండే ఈరోజు కేసీఆర్. ఇప్పుడు దుఃఖం వస్తుందంటే దేనికోసం దుఃఖం వస్తుంది? అదే ఆగమైపోయింది, నేను ఇంత బాగా చేసిన బంగారు తెలంగాణ చేస్తే నాశనం చేస్తాడు మళ్ళా అని చెప్పేసి దుఃఖం వేస్తుందంట, మనసు బాధ అవుతుంది. నీళ్లు నిధులు నియామకాలను వచ్చినటువంటి ట్యాగ్ లైన్ ఈ రోజు నిజంగా చెప్తా ఉన్నాను. నియామకాలు ఎవరింట్లో ఉన్నాయి? కేసీఆర్ ఇంట్లో ఉన్నాయి. నిధులు ఎవరింట్లో ఉన్నాయి? కేసీఆర్ కుటుంబంలో ఉన్నాయి. ఈ రోజు నీళ్ళు ఎవరింట్లో ఉన్నాయి అంటే తెలంగాణ ప్రజల కళ్ళల్లో ఉన్నాయి నీళ్లు. ఆ ట్యాగ్ లైన్ ఆ విధంగా జరిగింది ఆ రోజు. నేను అడుగుతా ఉన్నాను, నిజంగా కేసీఆర్ గారు చిత్తశుద్ధి, నేను మళ్ళీ వస్తా అంటుండే. ఎందుకు వస్తావు నువ్వు? మళ్ళీ దళితులకు భూములు 3 ఎకరాలు ఇచ్చినందుకు వస్తావా? ఇచ్చినావా? ఇలాగా దళిత ముఖ్యమంత్రి చేస్తాను చేయనందుకు వస్తావా? లేకపోతే బీసీలకి ఆ రోజు 2019 22 సీట్లు ఇచ్చి 2018లో నువ్వు ఎన్ని ఇచ్చినావు? 19 సీట్లు ఇచ్చి అందుకు వస్తావా? బీసీలకి 20 లక్షల కోట్ల బడ్జెట్ ఇస్తా అని చెప్పి నువ్వేం చేసినావు? కనీసం ఇచ్చిన బడ్జెట్ 20 లక్షల కోట్లు అని చెప్పి కనీసం ఖర్చు పెట్టలే పరిస్థితి. ఎంబీసీ అనే కార్పొరేషన్ ఏర్పాటు చేసి 2వ సంవత్సరం ఎంబీసీ కార్పొరేషన్ చైర్మనే లేడు. దానికి ఆ ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి 1000 కోట్ల బడ్జెట్ కనీసం ఎంబీసీలకు ఖర్చు పెట్టలేదు. కనీసం బీసీ ఎస్సీ ఎస్టీలు 50,000 రూపాయలు నోచుకోలే. నీ యొక్క హయాంలో 15 సంవత్సరంలో 50,000 రూపాయలు స్కీమ్ నోచుకోలే. బీసీలు అయితే బీసీల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. ఒక 50,000 స్కీమ్ మా బీసీ ఒక బిడ్డ ఈ యొక్క స్కీమ్ ద్వారా నోచుకుని చూపించండి. ఈ రోజు నేను చెప్తా ఉన్నాను కదా, నిరుద్యోగ వృద్ధి ఇస్తా అని చెప్పినావు, నిరుద్యోగ వృత్తి ఇచ్చినావా? ఇవ్వలేదు. మరి ఒక ఉద్యమకారులకు మంచి చేస్తా అని చెప్పినావు, ఉద్యమకారులకు ఏమైనా చేసినావా? ఉద్యమకారులకు ల్యాండ్లు ఇస్తాను ఇచ్చినావా? మరి మా యొక్క మీడియా సోదరులకి ల్యాండ్లు ఇప్పిస్తాను, అందరికీ ఉద్యమంలో పనిచేసి వాళ్ళకి ఇస్తాను చెప్పినావు, మనం చేసినావా? అసలు నువ్వు చేసింది 100 అబద్ధాలు ఉన్నాయి. నువ్వు మాట్లాడి ఇవన్నీ చేయకుండా, నేను తప్పు చేసినా చెప్పకుండా, మీకు మంచిగా అయింది, మీకు ఆయన ఎన్నుకోవడం వల్ల 6 గ్యారెంటీ ఇస్తాను కానీ ఆయన ఎన్నుకున్నారు, ఆయన చేయలేకపోతుండు, మీకు మంచిగా అయింది, తప్పకుండా మళ్ళీ నేనే వస్తాను అనే మాటలు నిజంగా అది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈరోజు ప్రజలు ఏమనుకుంటున్నారంటే, మీరు గమనించండి, దినదిన అభివృద్ధి ఈరోజు భారతీయ జనతా పార్టీ జరుగుతూ ఉంది. గతంలో 7.0 ఉన్నటువంటి మేము తర్వాత 2014లో 7.5కి వచ్చినాం. 2018లో మేము ఎక్కడికి వచ్చాము? 2018లో మాకు 14% వచ్చింది. 2018 తర్వాత 2023లో ఎక్కడికి వచ్చాము? 35%కి వచ్చాము. అంటే భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో క్రమక్రమంగా ఓటు శాతం పెరుగుతూ వస్తుంది. మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో 2 స్థానాలు మేము కైవసం చేసుకున్నాం, 3లో 2 స్థానాలు కైవసం చేసుకున్నాం. నిన్న జరిగినటువంటి హైదరాబాద్ ఎమ్మెల్సీ దానిలో కూడా మాకు ఒక క్రాస్ ఓటు కూడా పడడం జరిగింది. ఎక్కడైనా మీరు చూసారా ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే, ఓటు వేయొద్దని చెప్పి కేటీఆర్ విప్ జారీ చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఈ యొక్క భారత రాజ్యాంగంలో ప్రజాస్వామ్యంలో ఓటు వేసుకునే హక్కు అందరికీ ఉంటుంది. నువ్వు ఒక నాయకుడిని పట్టుకొని ఓటు వేయద్దని చెప్పి చేసే ప్రయత్నం చేసిండ్రు. నిజంగా మీరు ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేసిండ్రు. ఈ యొక్క నాయకుడు కేవలం భారతదేశంలో ఏకైక నాయకుడు భారత రాజ్యాంగాన్ని మార్చాలని అన్నటువంటి కేసీఆర్ ఇప్పుడు అధికారులకు వచ్చి ఏం చేస్తాడు? భారత రాజ్యాంగాన్ని మార్చడానికి వస్తాడా? మనం గమనించాల్సిన అవసరం ఉంది. 100% కేసీఆర్ అనేటోడు ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిండు కాబట్టి ఈరోజు అప్పులు కట్టుకునే పరిస్థితిలోనే ఉన్నాము. ఆ అప్పులు రేపు ఈరోజు 7 లక్షల కోట్లు మళ్ళీ ఇంకో 7 లక్షల కోట్లు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని ఆర్థిక భారాన్ని పెంచే పరిస్థితి ఉంటుంది. ఈ రాష్ట్రము అప్పుల నుంచే కానీ అభివృద్ధి దిశలో వెళ్ళడానికి కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలంటే కానీ డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిందే. కేంద్రంలో ఈ సర్కారు భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ రావాలని ప్రజలు అనుకుంటా ఉన్నారు. తప్పకుండా రేపు వచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణలో జెండా ఎగరేస్తుంది సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఇంకొకటి మీరు అంటా ఉన్నారు, సరే వాళ్ళు మీకు ఏదో సంథింగ్ మాట్లాడు, సభలో చూసుకుంటే మొత్తం కాంగ్రెస్నే ఇట్టిండు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇట్టిండు. సో మీ గురించి ఏదో కగారు విషయము ఒక చిన్న మాట్లాడిండు అంటే అందుకు మోడీని ఎందుకు తక్కువ మాట్లాడిండు? ఇంకా చాలా పనులు ఉన్నాయి. గతంలో చూసుకుంటే చాలా మాట్లాడిండు మోడీ పైన, కానీ ఇప్పుడు ఎందుకు మరి వీళ్ళకు ఏదో లవ్ స్టోరీ నడుస్తుంది కాబట్టి ఎక్కువ మాట్లాడలేదు. వీళ్ళు ఫ్యూచర్లో పొత్తు పెట్టుకుంటారు బీజేపీ బీఆర్ఎస్ అని అంటారు కాంగ్రెస్ వాళ్ళు, మీరేమంటారు?
2014 నుంచి మేము పొత్తు అనేది మర్చిపోయినాం ఒకటి. రెండో విషయం ఏంటంటే అసలు బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం మాకేముంది? వాళ్ళు పెట్టుకుంటారు మీతోటి, వాళ్ళకి అవసరం ఉన్నా కూడా మేము ఇవ్వము. ఎందుకు 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 చెప్తాం? మీరు ఉన్నారు రాష్ట్ర నాయకులు ఒప్పుకున్నా కేంద్రంతో అక్కడ అమిత్ షాతోనో లేకపోతే వాళ్ళతో మాట్లాడుకొచ్చుకుంటాడు. మా కేంద్రం ఇదే చెప్పింది మాకు, ఏమనంటే పొత్తు అనేది తీసేయాలి, అన్ని చోట్ల భారతీయ జనతా పార్టీ ఎదగాలి అంటే అన్ని చోట్ల భారతీయ జనతా పార్టీ నాయకులు నిలబడాలి, గెలవాలి, నాయకత్వం డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకులతో నడుస్తూ ఉంది. డెఫినెట్లీ పొత్తు అనే పరిస్థితుల్లో మీకు కేసీఆర్ యొక్క తెలివి ఏంటంటే మైండ్ గేమ్ ఆడతాడు. ఏంటంటే కేసీఆర్ ఏం చేసి అంటే నిన్న రేవంత్ రెడ్డి అనే పేరు ప్రస్తావించిండా? ఎందుకు ప్రస్తావించలే? మరి మేము అంటాం ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడిన హైలైట్ చేసి ఎందుకు అనుకుంటాం మరి ఏమో తెలియదు. హైలైట్ చేసిన కాదు, లక్షల కోట్లు కక్కిస్తానటువంటి రేవంత్ రెడ్డి, 10,000 ఎకరాలు కబ్జా చేసినటువంటి రేవంత్ రెడ్డి మరి అవన్నీ కూడా కక్కించలేకపోయిండు. ఎందుకు? వాళ్ళిద్దరి మధ్యలో మంచి సఖ్యత ఉంది, వాళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ మారింది కాబట్టి నా లవర్ని నేనెందుకు కించపరచాలని చెప్పి రేవంత్ రెడ్డి పేరు తీయలే అని మేము అంటాం. మరి దీని సమానం ఏం చెప్తారు? విషయం ఏంటంటే కేసీఆర్ అనే వ్యక్తి ఏదైనా పార్టీ బలపడుతున్నప్పుడు, ఏదైనా నాయకత్వం బలపడుతున్నప్పుడు దాని గురించి మాట్లాడకుండా మైండ్ గేమ్ ఆడి స్ట్రాటజీ ప్లే చేస్తాడు. అది మనం చేసుకోవాల్సిన అవసరం తప్ప దాంట్లో మనం పడాల్సిన అవసరం లేదని తెలియజేస్తాం. ఓకే, ఈ పహల్గామ్ దాడిని ఎలా చూస్తారు? దేశవ్యాప్తంగా స్పందించారు కాంగ్రెస్ కొంతమంది కావచ్చు, కొంతమంది మేధావులు కావచ్చు. ఏమంటారు అంటే అసలు భద్రతా వైఫల్యం వల్లనే ఇది జరిగింది అని చెప్పేసి అంటున్నారు. మీరేం సమాధానం ఇస్తారు దానికి? ఇప్పుడు కొంతవరకు దాని విషయంలో అమిత్ షా గారు అఖిలపక్ష మీటింగ్లోనే క్షమాపణ చెప్పడం జరిగింది. ఏదో జరిగింది, తప్పిదం ఎక్కడ జరిగిందో దాన్ని సరిదిద్దుకుంటామని చెప్పడం జరిగింది. రెండో విషయం ఏంటిదంటే ఈ దాడి కరెక్ట్ కాదు. ఎందుకంటే పాకిస్తాన్లో తీవ్రవాదులను పెంచి పోషిస్తూ ఉన్నారు. మనం మొదటి నుంచి కూడా అదే చెప్తాను. ఈరోజు మన రాష్ట్రంలో కూడా ఎందుకు ఈ యొక్క నక్సలైట్లని నిర్మూలన చేయాలి, నక్సలైట్ లేకుండా చేయాలనేది ఎందుకంటే ఇప్పుడు ఎక్కడెట్లయితే నక్సలైట్లు అనుకుంటారో అక్కడ పాకిస్తాన్లో తీవ్రవాదులు కూడా అక్కడ కూడా అంతే. అంటే మనం ఈ నక్సలిజం ఉండడం వల్ల దేశ ఔన్నత్యం తగ్గుతుంది. ఆ నక్సలిజం విడిచేయాలని చెప్తా ఉన్నాం. నక్సలైట్ని చంపాలని అనట్లే మేము. నక్సలిజం విడిచిపెట్టేసి ప్రజాస్వామ్య జీవితంలో గడపండి అని చెప్తా ఉన్నాం. వాళ్ళు రానప్పుడు ఏం చేస్తారు? అంతిమంగా వాళ్ళకి ఏ విధంగా ఆన్సర్ ఇవ్వాలి ఆ విధంగా ఆన్సర్ ఇస్తారు. కాబట్టి నక్సలిజం వీడాల్సిందే, కంపల్సరీ ప్రజాస్వామ్యంలో వచ్చి జీవించాల్సిందే, ప్రజానాయకుడిగా ఒక ప్రజలకు వచ్చి జీవించాల్సిన అవసరం ఉందని కేంద్రం వాయిస్ ఇస్తూ ఉంది. ఈరోజు ఆ విధంగా టెర్రరిజంని ప్రోత్సహిస్తుంది పాకిస్తాన్. కాబట్టి అన్ని దేశాల మీద గతంలో చూసాం, బిన్ లాడెన్ అని ఏర్పాటు చేసి అమెరికన్ కూల్చేయడం. ఇప్పుడు మన భారతదేశంలో పహల్గామ్లో ఒక టూరిజం ప్లేస్, ఒక 370 ఆర్టికల్ ఏర్పాటు చేసిన తర్వాత ఎక్కడైతే అక్కడ ఇబ్బందులు ఏర్పడతా ఉన్నాయో శాంతి భద్రతలను చేయడానికి 370 ఆర్టికల్ని మనం తీసుకురావడం జరిగింది. ఆ 370 ఆర్టికల్ని మనం ఎత్తివేయడం వల్ల ఏం జరిగింది? ఈరోజు మంచి జరగడానికి ప్రయత్నం చేస్తాం. కానీ దాంట్లో భాగంగా దాన్ని తిప్పికొట్టడానికి ఈరోజు టెర్రరిజం అనే దాంట్లో కొంతవరకు ముందుకు వచ్చి ఆ హిందువుల పట్ల, ఎస్పెషల్లీ హిందువులని గుర్తించి నువ్వు సొంతి చేసుకున్నావా లేదా, నీ కల్మా వస్తుందా లేదా అని చెప్పి మాట్లాడి మరి కాల్చడం అనేది ఎంత దౌర్భాగ్యం అంటే నిజంగా ఇది ఎంత మాట్లాడినా కూడా మనం వాళ్ళకి నివాళులు అర్పించే వరకు పనిచేస్తే కానీ వాళ్ళ బాధను మనము పూర్తిగా మంచి చేసే పరిస్థితి మనలో ఉండదని చెప్పి తెలియజేస్తాను. వాళ్ళ బాధ మతం మీద జరిగిన దాడులు ఇక్కడ చూస్తారా? 100%. ఇప్పుడు మీరు గమనిస్తున్నారు, ఈరోజు పహల్గామ్ది మీరు అందరూ మీడియా ద్వారా దీని ద్వారా చేస్తూ ఉన్నారు. మీరు గమనించుర్రి, బంగ్లాదేశ్లో జరిగినటువంటి ఘటన హిందువులపైన కాదా? వెస్ట్ బెంగాల్లో జరిగిన ఘటన హిందువులపైన కాదా? అంటే ఏది మొన్న బంగ్లాదేశ్, నిన్న వెస్ట్ బెంగాల్, నేడు కాశ్మీర్, అంటే ఒక క్రమంగా హిందువులపైన దాడి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భారతదేశం అనేది రేపు ప్రపంచ పటంలో మొదటి స్థానానికి పోయే అవకాశం కనిపిస్తూ ఉంది మోడీ నాయకత్వంలో. కాబట్టి ఈ హిందువులంతా కూడా రేపు ఈ ప్రపంచాన్ని ఏలే పరిస్థితిలో ఉంటుంది. వీళ్ళని ఒక భారతదేశం వైపు ఏ దేశం చూడకుండా చేయాలంటే ఇక్కడ మత కల్లాలు క్రియేట్ చేయాలని చెప్పేసి హిందువులపైన దాడి చేసి మరి ఒక పర్టికులర్ అయినటువంటి తీవ్రవాదాన్ని ఇక్కడ తీసుకొచ్చి ముఖ్యంగా పాకిస్తాన్లో ఈ తెలంగాణలో వెనకాల ఐఏఎస్ ఉందని చెప్పేసి అంటున్నారు. 100%. ఎందుకంటే ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాము, ఈ మన దగ్గర ఉన్నటువంటి ముస్లింలను కూడా చెడగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి పాకిస్తాన్లో ఎంతోమంది ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. వెళ్ళిపోమన్నప్పుడు ఎంతోమంది వందలాదిగా పాకిస్తాన్లో వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే ఇంతమంది వీళ్ళుండి ఈరోజు ఇక్కడ కల్ప మొక్కల్లాగా తయారయ్యి అందరికీ విష మొక్కల్లాగా తయారయ్యి అందరికీ నేర్పినని చెప్పి తెలియజేస్తాం. మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా మంచిది. భారతదేశంలో ఒక్క పాకిస్తాన్ కూడా ఉండకుండా వీసా 24 గంటల వీసా రద్దు చేస్తానని తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. సింధు జలాలు ఆపడం కూడా చాలా మంచిది. ఎందుకంటే రేపు పాకిస్తాన్ ఎడారిగా మారుతుందని చెప్పి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా భారతదేశం వస్తామని చెప్పి కొంతమంది వేడుకుంటా ఉన్నారు. ఇక్కడ ఉన్న పాకిస్తాన్ కూడా మేము ఈ భారతదేశం విడిచలేమని చెప్పి వేడుకుంటా ఉన్నారు. అంటే మోడీ నాయకత్వం
నాయకత్వం ఏ విధంగా ఉందో మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఒక బాధాకరమైన విషయం ఏంటంటే టెర్రరిస్టులు ఈ యొక్క టూరిజం మీద దాడి చేయడం నిజంగా బాధాకరమైన విషయం. మోడీకి డైరెక్ట్ వార్నింగ్ ఇస్తారు, నీ సంగతి చూస్తాం, నేను లేపేస్తామే, డైరెక్ట్ ఇండైరెక్ట్గా డైరెక్ట్ లేపేస్తామే అని చెప్పేసి మోడీకి వార్నింగ్లు వస్తా ఉన్నాయి. మీరేమంటారు? మోడీ గారిని టచ్ చేయడం అనేది అంత ఈజీ కాదు. భారతదేశంలో ప్రతి బిడ్డని టచ్ చేయడం, ఎందుకంటే మోడీ గారికి కుటుంబం లేదు. మోడీ గారి కుటుంబం ఏంది? భారతదేశం. భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా మోడీ గారి కుటుంబంలో ఒక భాగస్వామ్యం అని మోడీ గారు భావిస్తారు. కాబట్టి మోడీ గారికి ఏమైనా జరిగితే మాత్రం ఏ జాతి ఏ మతం కూడా ఊరుకోదు. 100% దానికి మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి తెలియజేస్తాను. ఈ సందర్భంలో పీఓకేని కూడా ఇండియాలో కలుపుకోవాలని ఒక వాదన వినిపిస్తుంది. మీరేమంటారు? అక్కడనే ఎందుకంటే మెయిన్గా క్యాంపులు, ఈ టెర్రరిస్టులు మొత్తం అక్కడనే క్యాంపులు ఏర్పాటు చేసుకొని దాడికి పాల్పడే అవకాశం ఎక్కువ ఉన్న ప్రాంతం కాబట్టి దాన్ని ఆధీనంలో తీసుకుంటే ఈ ఫ్యూచర్లో ప్రాబ్లం ఉన్నాయి అని చెప్పేసి వాదన వినిపిస్తుంది. మీరేమంటారు? గత కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కొన్ని తప్పులు, ఈ సింధు జలాలను వాళ్ళకి పంపించడమే కానీ, పీఓకేని ఆక్రమించడానికి అవకాశం ఇవ్వడే కానీ, ఇవన్నీ గత కాంగ్రెస్ పార్టీలో జరిగినటువంటి తప్పులే. కాబట్టి మనం గమనిస్తా ఉన్నాం. మీరు చూడండి, ఈరోజు రాజీవ్ గాంధీ తండ్రి ఎవరు అని అంటే లాస్ట్కి ఖాన్ అనే వస్తుంది. మీరు గమనించండి, ఫెరోజ్ ఖాన్ అనే వస్తుంది. ఫెరోజ్ ఖాన్ తండ్రి ఎవరంటే ఇంకో ఖాన్ అనే వస్తుంది. ఇంకో ఖాన్ తండ్రి ఎవరు ఇంకో ఖాన్ అనే వస్తుంది. అంటే అంతిమంగా వాళ్ళకు ఉన్నటువంటి ఆ లక్షణాలు అవి ఉన్నాయి కాబట్టి ఆ రోజు వాళ్ళకి ఆ విధంగా స్వాగతించారు. అది ఈరోజు మనము ఇబ్బంది పాల్పడుతూ ఉన్నాం. మనం వచ్చి బీజేపీ వచ్చి 11 సంవత్సరాలు అవుతున్నా కూడా మంచిగా వాతావరణాన్ని క్రియేట్ చేసింది ఈరోజు మోడీ గారు. తప్పకుండా పీఓకేని ఆక్రమించే విధంగా నిర్ణయాలు తీసుకుంటారని, ఎందుకంటే మనం ఆ స్థాయి మనుషులం కాదు, అది మాట్లాడే స్థాయి కూడా కాదు. డెఫినెట్గా మోడీ గారు చాలాసార్లు కూడా అమిత్ షా కూడా చెప్పడం జరిగింది, పీఓకే 100% తీసుకుంటాం. ప్రజల్లో అయితే 100% ఆ వాదన వస్తూ ఉంది. ఇదే మంచి సమయం. పీఓకేని ఆక్రమిస్తే ఈ దేశం ఔన్నత్యం ఇంకొంచెం ఎదిగే అవకాశం ఉంటుంది, వాళ్ళకి మంచి బుద్ధి చెప్పినట్టు ఉంటుందని చెప్పి ప్రజల్లో ఆ స్పందన వస్తూ ఉంది. ఇది మనతో పాటు గడ్డం సాయి చెప్తూ ఉన్నారు. ఫ్యూచర్లో అసలు బీఆర్ఎస్తో కలిసే ప్రసక్తే ఉండదు. ఏదైతే వీళ్ళు ఆ పైన ఉన్న రేవంత్ రెడ్డి కావచ్చు, వాళ్ళ ఉన్నటువంటి కేసీఆర్, కేటీఆర్, కవిత వీళ్ళు కలిసి పనిచేస్తారు తప్ప బీజేపీ మాత్రం కలిసి పనిచేస్తలేదని మనతో పాటు చెప్తున్నారు. కెమెరామెన్ వెంకటేష్తో అక్షిత్, హైదరాబాద్.